ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను యాక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. నేను గత 16 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మనము చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి, పండు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే విషయం మీద చాలామంది నన్ను ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఫ్రూట్స్ గురించి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, డైట్ ప్రోగ్రామ్ గురించి. బెస్ట్ టైం టు ఈట్ ఫ్రూట్స్ అంటే అది కేవలం మనకు అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రమే. ఎందుకు బ్రేక్ఫాస్ట్ టైంలో అంటున్నాము అని అంటే, ఫ్రూట్స్ ఏ ఫుడ్తో కూడా కంబైన్ చేసినా అది మీకు యాసిడిటీ పెంచేస్తుంది. అండ్ మీకు దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా, మైక్రోన్యూట్రియంట్స్ కూడా అది పూర్తి స్థాయిలో మీకు వంటబట్టవు. అందరు కూడా ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఏ ఆహారంతో కూడా మనం కంబైన్ చేసి తినొద్దు. ఫ్రూట్స్తో మాత్రమే కాంబినేషన్ చేయాలనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అండ్ శరీరంలో ఉన్న మార్నింగ్ డీటాక్సిఫికేషన్ సైకిల్, అంటే విషం మలినాలను బయటికి పారదోలే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేసేలాగా మనకు ఫ్రూట్స్ కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ శరీరానికి ఏదైనా ఉంది, ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫ్రూట్స్. సో అందరికి కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే మార్నింగ్ తిననా, నైట్ తిననా, మధ్యాహ్నం తినాలా, ఎప్పుడు తినాలా ఫ్రూట్స్ అనేది చాలామందికి తెలియకుండా ఉంది. సో శాస్త్రీయంగా ఇప్పుడున్న మోడర్న్గా ఎన్నో స్టడీస్లో కూడా తేలిన విషయం అదే. అండ్ పూర్వీకుల నుంచి కూడా ఫాలో అవుతున్న ప్రక్రియ కూడా ఇదే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఫ్రూట్స్ని కేవలం మార్నింగే సేవించి మంచి ఆరోగ్యం పొందాలని నేను కోరుకుంటూ, మీ డాక్టర్ సాగర్.